అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మా అమ్మ దోసకాయ సాంబార్ వేసి మా అమ్మ ముందుగా దీనికోసం అయితే కందిపప్పు బాగా కరిగింది, మెత్తగా ఉడికి పెట్టేసింది, చింతపండు నానబెట్టుకునింది, దోసకాయ సగం తీసుకునింది, జోలు తీసి గింజలు తీసి చేసుకుంది. ఈ సాంబార్ కోసం అయితే సగం దోసకాయ తీసుకొని తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను. పాత్ర పెట్టి నూనె వేసుకునింది, ఆవాలు బిడ్డగా వేసింది, చిలకల మెంతులు వేసింది, ఆనియన్ పీసిల్లి వేసింది, గార్లిక్ ఉప్పు వేసి కలిపింది, తర్వాత ఇంగులు వేసి కలిపింది. వెల్లుల్లిపాయ ముక్కలైతే ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా కలిపి బాపేసింది, తర్వాత వంకలు వేసింది, ఒక్కాయ ముక్కలు పొటాటో ముక్కలు వండంగా వేసింది, దోసకాయ ముక్కలు పసుపు కారం వేసి కలిపింది. కొద్దిసేపు తర్వాత ఇలా కారం వేసిన తర్వాత ఆల్రెడీ ఉప్పు కూడా వేసున్నాము. ఇవన్నీ ముక్కలకి బాగా పట్టడానికి కోసము కొద్దిసేపు అయితే మూత పెట్టి ఉడికిస్తున్నాను. పెట్టి సన్నం మిండో ఉడికిస్తుంది. సేపు తర్వాత చింతపండు నీళ్ళు పోసి కలిపింది. ఈ వెజిటేబుల్స్ అన్నీ సగం ఉడికిపోవాలి. ఇలా సగం ఉడికిన తర్వాత సగం ఉడికిన తర్వాత పప్పుగాడు వేసి కలిపేసింది, ఉడికిన పప్పుగాడు వేసి కలిపింది. ఈ సాంబార్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంతమంది అయితే సాంబారు పలచగా ఉండడం ఇష్టపడతారు, కొంతమంది కొద్దిగా తిక్కుగా ఉండడం ఇష్టపడతారు. నీళ్ళు పోసి కలిపింది, మూత పెట్టి మళ్ళా ఉడికి పెట్టేసింది. ఇప్పుడు ఇందులో మీకు ఇష్టం వచ్చిన ఏ సాంబార్ పొడైనా యూస్ చేసుకోవచ్చండి. సాంబార్ పొడి వేసి కలిపింది. ఈ సాంబార్ అయితే గుమగుమలాడుతూ ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇందులో ఉడుకుతున్నాయి కదా, వాసన అయితే చాలా బాగొస్తుంది. కరివేపాకు వేసి మూత పెట్టేసింది, కరివేపాకు ఉప్పు వేసి కలిపేసింది. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయాయి. చివరగా కరివేపాకు కొత్తిమీర వేసి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కుమ్మ పొంగలాటు సాంబార్ రెడీ అయిపోయింది. మా అమ్మ చేసిన సాంబార్ సూపర్ గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి, ఎలాగుందో చెప్పండి. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. ఓకే అండి, మరొక వీడియోలో కలుద్దాం.